అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు ప్రముఖ రచయిత్రి కె భాగ్యశ్రీ గారు రచించిన నోము పండించరా స్వామి అనే హాస్య కథను విందామండి. కుముద్వతికి కొత్త కొత్త నోములు వ్రతాలు చేయడం పిచ్చి. తద్వారా తన జేబుకు పడిన చిల్లును చూసుకుని బేరుమనడం కుచేలరావుకి పరిపాటి. వీళ్ళిద్దరి చేష్టలకి చంకలు గుద్దుకుని వినోదించడం ఆ కాలనీ వాళ్లకు అలవాటయింది. కుచేలరావుకి పేరుకు తగినట్లు అధిక సంతానం లేదు, కానీ భార్యనొచ్చే అధిక నోముల బాధ మాత్రం ఉంది. కుచేలరావు తల్లి కూష్మాండమ్మ బతుకున్న రోజుల్లో కొత్త కోడల చేత మన హిందువుల్లో ఎన్ని రకాల నోములున్నాయో అన్ని రకాలను దగ్గరుండి మరీ చేయించింది. కైలాసగిరి నోము పేరిట బస్తాల కొద్దీ పసుపు కుంకుమలను పంచిపెట్టడం, నందికేశుడు నోమని చెప్పి వారానికో 2 రకాల పిండి వంటలను చేయించి తన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టడం, శ్రావణ మంగళవారాలు శనగల తాంబూలం అరటిపళ్ళు వాయినంగా ఇవ్వడం. ఇవనే కాదు, మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, వైభవ లక్ష్మీ వ్రతం, వట సావిత్రి వ్రతం, అక్షయ బోండాల నోము, సంతాన గోపాలస్వామి వ్రతం ఇవన్నీ తాను చెప్పినట్లుగా తూచా తప్పకుండా ఆచరిస్తున్న కోడల్ని చూస్తే కూష్మాండమ్మకు బ్రహ్మానందమయ్యేది. ఎందుకమ్మా ఇంతేసి ఖర్చు పెట్టి ఈ నోములు వ్రతాలు చేయకపోతే ఏం? కావాలంటే సరదాకి 1-2 చేసుకోవాలి గాని తనకయ్యే ఖర్చును చూసి బేజారెత్తిపోయిన కుచేలరావు గునిసేవాడు తల్లి దగ్గర. కూష్మాండమ్మ తన చెంపలను వాయించుకోవడమే కాకుండా కొడుకు తాలూకు 2 చెంపలను టపటపామంటూ వాయించేసి, అపచారం అపచారం, అలా అనకూడదురా, అధికస్య అధికం ఫలం అన్నారు పెద్దలు. ఎన్ని ఎక్కువ నోములు నోచుకుంటే అంత ఫలితం ఉంటుంది. అయినా ఈ నోములన్నీ చేసేది నీ క్షేమం కోసమే కాదు అనేది మురిపెంగా. తట్లు తేరి బూరెల్లా ఎర్రగా పొంగిపోయిన చెంపల వైపు దిగులుగా చూసుకునేవాడు కుచేలరావు అద్దంలో. కొన్నాళ్లకు కూష్మాండమ్మ బకెట్ తన్నేసింది. తన చాదస్తాన్ని, నోములు వ్రతాల మీద ఉండే మక్కువను కోడలు కుముద్వతికి వారసత్వంగా అప్పజెప్పి ఆకాశ మార్గాన్ని విహరించడానికి వెళ్ళిపోయింది. ఈవిడ నరకానికో స్వర్గానికో వెళ్ళి అక్కడుండే దేవదానవుల చేత ఎన్ని నోములు నోపిస్తుందో. దేవతలకైతే మరిన్ని పదవులు రావాలనో, రాక్షసులకి దైవత్వం సిద్ధించాలనో వాళ్ల చేత కూడా ఈ నోములు వ్రతాలు చేయించేటంతటి గటికిరాలు ఈవిడ అనుకున్నాడు కుచేలరావు అంత బాధలోనూ. ఆవిడంటే తన మానాన తాను టికెట్ పుచ్చుకుంది, కానీ తనకు ప్రతినిధిగా కుముద్వతిని నియమించి మరీ పోయింది. కుముద్వతి ఆవిడ ఆచరింపజేసిన పాత నోములని కంటిన్యూ చేయడంతో పాటు తనకున్న సృజనాత్మకతను ఉపయోగించి మరిన్ని నోములను క్రియేట్ చేయడం మొదలెట్టింది. ఆమె రూపకల్పన చేసిన వెరైటీ నోములను, వాటికయ్యే ఖర్చును తట్టుకోలేని కుచేలరావు సన్యాసులా కలిసిపోదామనుకున్నాడు. కానీ కమ్మని రుచులతో కడుపు నిండా తింటూ కావలసిన బట్టలు వేసుకుని పూల రంగడలా తిరిగే అతడు కాషాయం ధరించి కందమూలాలు తింటూ కటిక నేల మీద పవళించాలంటే భయపడిపోయి ఆ ఆలోచనను విరమించుకున్నాడు. మగడి అసహాయతను ఆసరాగా తీసుకున్న కుముద్వతి మరింత విజృంభించింది. దానికి తోడు ఈ మధ్య గిన్నిస్ బుక్లోనూ లిమ్కా బుక్లోనూ చోటు సంపాదించడం కోసం మనుషులు చేస్తున్న కొత్త కొత్త విన్యాసాలను గమనించిన ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. చచ్చేంత క్రియేటివిటీ ఉన్న తాను మరిన్ని సరికొత్త నోములను సృష్టించి ఎవ్వరూ నోచుకోనన్ని నోములు నోచుకోవడంలో రికార్డును నెలకొల్పితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన రావడమే తడువు. రెట్టించిన ఉత్సాహంతో దాన్ని ఆచరణలో పెట్టేసింది కుముద్వతి. ఆమె ప్రారంభించిన విచిత్రమైన నోముల్లో మచ్చుకి కొన్ని. చిటికెడి సింధూరం నోము అంటే కాలనీలో ఉండే ఆడవాళ్ళందరి నుదుట చిటికెడేసి సింధూరాన్ని పెట్టి రావాలన్నమాట. పట్టెడు పసుపు కొమ్ముల నోము, పట్టెడేసి పసుపు కొమ్ములను పుణ్యస్త్రీలందరికీ పంచిపెట్టాలి. గుట్టెడు గోరింటాకు నోము, గుట్టెడు గోరింటాకును మెత్తగా రుబ్బి ఆడంగులందరికీ అలంకరించి రావాలి. కొత్త నోములంటే ఎంత భారీగా ఉంటాయోనని బెంగటిల్లిన కుచేలరావు భార్య పసుపు కుంకుమలతో మొదలెట్టిన నోములను చూసి కుదుట పడ్డాడు. ఎంతైనా భారత స్త్రీకి పసుపు కుంకుమలంటే ఎనలేని ఇష్టం.
తద్వారా తన భర్త క్షేమాన్ని కాంక్షించడమే ఆమె లక్ష్యం అనుకుంటూ మురిసిపోయాడు. కానీ రాను రాను ఆమె సృజనాత్మకత వెర్రితలలు వేసి ఆమె సృష్టించినటువంటి కొన్ని కొత్త నోముల జాబితా చూస్తే కుచేలరావులో బ్లడ్ ప్రెషర్ బీపీ మీటర్ కూడా పేలిపోతుందేమోననిపించేంత రేంజ్లో దూసుకెళ్ళింది. ఆమె కనిపెట్టిన కొత్త నోముల్లో ఉదాహరణకు కొన్ని: పిడికెడు పిస్తాల నోము, దోసెడు దానిమ్మ గింజల నోము, అండాడు అరింటి పళ్ళ నోము, జాడీడు జీడిపప్పు నోము, గంపెడు గారెల నోము, కడివెడు కాజాల నోము, గుండెగడు గుగ్గిళ్ల నోము, సంచెడు సీతాఫలాల నోము, కుంచెడు కుంకెళ్ల నోము, బుట్టెడు బత్తాయిల నోము, బాల్చీడు బాదముల నోము, బస్తాడు బొప్పాయిల నోము, ఇలా చెప్పుకుంటూ పోతే కొల్లలు. క్షణానికో కొత్త నోము అలా అలా పుట్టుకొస్తూనే ఉంటుంది. ఈ నోముల్లో ఉదహరించబడిన వస్తువులను ఆయా పరిమాణాలలో సుమంగళులకు సమర్పించడమే కుముద్వతి ఈ నోముల ప్రధానోద్దేశ్యం అని వేరే చెప్పక్కర్లేదు. భార్య చేస్తున్న ఈ నోములకి వ్రతాలకి కుచేలరావు కూడబెట్టుకున్న మూలధనం అంతా కరిగిపోవడమే కాక కొత్త అప్పులు పుట్టుకొస్తున్నాయి. ఎన్నో రకాలుగా చెప్పి చూసినా కుముద్వతి ఖాతరు చేయడం లేదు. పైగా నేనీ నోములన్నీ చేస్తున్నది నా కోసమా ఏమన్నానా? నా పతిదేవుడైన మీరు బాగా ఉండాలని కోరికతోనే కదా అంటూ అతడు నోరు మూయించింది. కాలమే కుముద్వతిని మార్చాలని దేవుడిని వేడుకోవడం తప్ప మరేం చేయలేని అసహాయుడైనాడు కుచేలరావు. ఆ రోజు సాయంత్రం కుచేలరావు ఆఫీసు నుంచి ఇంటికొచ్చేసరికి వీధి వాకిట్లో నిలబెట్టి ఉన్న తోపుడు బండి నిండా పోగేసి ఉన్న బూడిద గుమ్మడికాయలు కనిపించాయి అతని కళ్ళకి. గతుక్కుమన్నాడు కుచేలరావు. కుముదానికిన్ని గుమ్మడికాయలతో పనేమిటా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు. బితుకుగానే అతడికి ఎదురొచ్చిన కుముద్వతి, వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈ బూడిద గుమ్మడికాయల అబ్బాయికి 5,000 పంపేయండి చెబుతాను అంది ఆనందంగా. 5,000? అయినా ఇన్ని గుమ్మడికాయలు ఎందుకు కుముదం? అయోమయం ఆశ్చర్యం కలగలిపిన దృక్కులతో భార్య వైపు చూస్తూ ప్రశ్నించాడు. అయ్యో రామా, మీకన్నీ విడమర్చి చెప్పాలి, ఏమీ తెలియనట్లు అంటూ సుతారంగా అతడి బొగ్గ మీద గోముగా పొడిచింది కుముద్వతి. అసలే పొద్దుటి నుంచి ఆఫీసులో గొడ్డు చాకిరీ చేసి చేసి అలసిపోయి నీరసం వలన తోటకూర కాడలా నేలబడిపోయి ఉన్న కుచేలరావు ఆ పోటికి తూలుపడబోయి తమాయించుకుని నిలదొక్కున్నాడు. నీ సరసం సంతకెళ్ళా, ముందివన్నీ ఎందుకు తెప్పించావో చెప్పి చావు. ఈ వీధిలో వాళ్ళందరూ కలిసి మూకమ్ముడిగా వడియాలు పెట్టే ప్రోగ్రాంలో ఉన్నారేంటి కొంపదీసి? అడిగాడు కుచేలరావు విడ్డూరంగా. కుముద్వతి తప్ప అక్కడింకో పిట్ట మనిషి కూడా లేడు. అబ్బబ్బా, అదేం కాదండి, నేను కొత్తగా బండెడు బూడిద గుమ్మడికాయలు నోము పట్టాను. ఈ బండెడు గుమ్మడికాయలను వీధిలోని ఆడవాళ్లకి ఫలదానాల కింద ఇస్తానన్నమాట సగర్వంగా చెప్పింది. అంటే అంటే తన జేబుకి మళ్ళీ కన్నం పడబోతుందన్నమాటేగా. పచ్చ కాగితాలకి రెక్కలొచ్చి ఎగరబోతున్నాయన్నమాట. కుచేలరావు మెదడులో ఏదో కలవరం, గుండెల్లో సన్నగా నొప్పి మొదలైంది. నిలుచున్న చోటే కుప్పకూలిపోయాడు. దబ్బుమన్న శబ్దం రావడంతో అటువైపును చూసిన కుముద్వతి భర్త అచేతనంగా అలా పడి ఉండడం చూసి గుండెలు బాదుకుంది. కట్ చేస్తే హాస్పిటల్లో కుచేలరావుని ట్రీట్ చేస్తున్న డాక్టర్ చెప్పసాగాడు. చూడండమ్మా, మీ వారికి ఏం ప్రమాదం లేదు. ఇదొక రకం వింత రోగం. ఆయనకిష్టం లేని పనులు మీరు చేసినప్పుడల్లా ఇది మళ్ళీ మళ్ళీ తిరగబెడుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ చేయకండి అంటూ చెప్పాడు. లోపల కుచేలరావు దగ్గర 5,000 రూపాయలు గుంజి. ఇవన్నీ కుచేలరావు చెప్పమన్న చిలక పలుకులే. అంతా విని భయపడిపోయింది కుముద్వతి. భర్తకిష్టం లేని పనులు చేసి అతడిని పోగొట్టుకోవడం కంటే వాటికి దూరంగా ఉండి భర్తను దక్కించుకోవడమే మేలు అని తలపోసింది. ఆయనకిష్టం లేని పనులేమున్నాయబ్బా? ఎందుకు లేవు? నోములు వ్రతాలంటే ఆయనకెప్పుడూ ఇష్టం లేదు. తను గిన్నీస్ బుక్లోకి ఎక్కకపోయినా పర్వాలేదు, ఆయన మాత్రం ఆసుపత్రి మంచం ఎక్కకుండా ఉంటే అంతే చాలు అంటూ సగటు పతివ్రతలా తన పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని కోరుకుంది కుముద్వతి. ఇప్పుడు కుచేలరావు యమ కులాసాగా కాలం గడుపుతున్నాడు. ఇది వరకట్లా కుముద్వతి నోములని వ్రతాలని అంటూ అతడిని హింసించడం మానేసింది.
అర్థం పర్థం లేని నోముల పేరిట అతడి అమూల్యమైన ధనాన్ని వృధాపరచడం లేదు. ఏమి నా భాగ్యము అనుకుంటూ హాయిగా రోజులు గడపసాగాడు కుచేలరావు. ఓసారి ఒంట్లో నలతగా ఉండి ఆసుపత్రికి వెళ్ళిన కుముద్వతి అక్కడి డాక్టర్ తన మొగుడు కలిసి ఆడిన నాటకం తెలిసిపోయింది. గోడ చాటు నిలబడి డాక్టర్ కుర్ర నర్సు మాట్లాడుకోవడం పూర్తిగా వింది కుముద్వతి. అమ్మా, ఎన్ని తెలివితేటలు, ఎన్ని తెలివితేటలు! గిన్నిస్ బుక్లోకి ఎక్కాలన్న నా అభిలాషను భంగపరుస్తారా? ఉండండి, మీ పని చెప్తాను అంటూ కసిగా పొళ్ళు నూరింది. ఆ రాత్రి పందిరి మంచం మీద శేషసాయి ముద్దర్లో పవళించి ఉన్న కుచేలరావుకి తమలపాకు చిలకలందిస్తూ, ఏమండి, నాదో చిన్న కోరిక తీరుస్తారా అడిగింది కుముద్వతి గారాలు పోతూ. మంచి రసవత్తరమైన మూడ్లో ఉన్న కుచేలరావు, ఏంటి కుముదం అన్నాడు వరాలిచ్చే వీరావేశంలో. మరేం లేదండి, ఈ మధ్యన మీకు ఒంట్లో బాగాలేనప్పుడు నేను మొక్కుకున్నానండి కులుకులొలికింది కుముద్వతి. మొక్కుబడా? కుచేలరావు నొసలు ముడిపడింది. మరేం లేదు, మీకు నయమైతే పుణ్యకుంకుమ నోము నోచుకుంటానని మొక్కుకున్నానండి చెప్పింది కుముద్వతి మరింత మురిపెంగా. హతోస్మి, మళ్ళీ నోమా? అయినా పుణ్యకుంకుమ నోము అంటోంది కదా, ఏ కుంకుమో పంచిపెట్టుకుంటుంది కాబోలు అనుకున్నాడు. పుణ్యకుంకుమ నోమంటే ఏంటి కుముదం అడిగాడు కుచేలరావు. తమలపాకు చిలకలు నమిలిన తర్వాత తన నోరెంత ఎర్రబడిందో చూసుకుంటూ. మరేం లేదండి, 101 మంది ముత్తైదువులకి తాంబూలం, జాకెట్ బట్ట, ఇంకా వెండి కుంకుమ భరిణెలు. మొదట రెండింటికి అంతగా స్పందించని కుచేలరావు మూడో మాట వింటూనే చలిజ్వరం వచ్చిన వాడిలా గజగజా వణికిపోయాడు. 101 మంది వెండి కుంకుమ భరిణెలా? మై గాడ్, కుముదమేంటి ఇంత భారీ టెండర్ పెట్టింది? ఆమె జీవితంలో ఇక మీద నోములు వ్రతాలు అన్న మాటే తలపెట్టదని అందుకు తాను హామీ అని డంకా బాజాయించి చెప్పాడే ఆ డాక్టర్. మరి కుముదం మళ్ళీ పాతపాటే మొదలెట్టిందేమిటి? భార్య ఇచ్చిన షాక్కి ఈసారి నిజంగానే అతడి నవనాడులు కృంగిపోయాయి. మంచం మీద పడి గిలగిలా తన్నుకోవడం మొదలెట్టాడు కుచేలరావు. కానీ కుముద్వతి అదేమీ పట్టించుకోలేదు. పక్కనే ఉన్న సెల్ రింగ్ అవడం ప్రారంభించిందంతలో. అవతల డాక్టర్ లైన్లో ఉన్నాడు. తాను అతడు కలిసి పన్నిన పన్నాగం కుముద్వతికి తెలిసిపోయిందని, ఆమె ఏ క్షణానైనా అతడి మీద పగ తీర్చుకోవచ్చని కుచేలరావుని హెచ్చరించడమే ఆ ఫోన్ కాల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ అదేం పట్టించుకునే స్థితిలో లేడు మన కుచేలరావు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ, నాతోనా మీ నాటకాలు పరాచకాలును? నా గిన్నీస్ రికార్డు ఎవరూ అడ్డుకోలేరు. ఈ ప్రపంచంలో ఎవరూ నోచుకోనని నోములు నోచి వరల్డ్ రికార్డు సృష్టించకపోతే నా పేరు కుముద్వతే కాదు. మరిన్ని కొత్త నోములు కనిపెట్టి నా తడాకా ఏమిటో చూపిస్తాను భీషణ ప్రతిజ్ఞ గావిస్తూ వికటాటహాసం చేసింది కుముద్వతి విజయ గర్వంతో. పాపం పూర్ కుచేలరావు. కథ సమాప్తమండి. ఈ సున్నితమైన హాస్య కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.